అడవిలో ఒకరోజు సాయంత్రం సన్నగా మంచు పడుతుండగా పిచ్చుక భయం భయంగా దిక్కులు చూస్తూ కట్టెలు కొడుతూ ఉంటుంది. పిచ్చుకకి కొంచెం దూరంలో ఉన్న చెట్టు మీద దయ్యం నిలబడి పిచ్చుకనే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, అప్పటి నుండి ఆ దయ్యం నన్నే చూస్తుంది? కొట్టినంతవరకు కట్టెలు కట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని పక్కకి చూస్తుంది. అక్కడ కొట్టిన కట్టెలు కనిపించవు. ఆశ్చర్యంగా దయ్యాన్ని చూస్తుంది. దయ్యం చేతిలో కట్టబడిన కట్టెలు కనిపిస్తూ ఉంటాయి. పిచ్చుకకి భయంతో చెమటలొస్తుంటాయి. వామ్మో, ఆ దయ్యం నేను కొట్టిన కట్టెలు మాయం చేసిందంటే నన్ను కూడా ఇక్కడి నుండి మాయం చేసేలా ఉంది. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అడవిలోకి దయ్యం వచ్చిందని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. అప్పుడే అన్నీ జాగ్రత్త పడతాయి అని అనుకుంటూ పక్కకి తిరిగింది పిచ్చుక. అంతే, నవ్వుతున్న దయ్యం తల కనిపించింది. పిచ్చుక షాక్తో చూస్తూ ఉంది. ఏం పిచ్చుగా, నేను ఈ అడవిలోకి వచ్చానని నీ ఫ్రెండ్స్కి చెప్తావా అని అడగగానే పిచ్చుక ధైర్యం తెచ్చుకొని చెప్తాను. నా ఫ్రెండ్స్ని నీ నుండి కాపాడుకుంటాను. లేదంటే నువ్వు అందరినీ చంపి తినేస్తావు. అది నేను చూడలేను. నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ని తింటుంటే నేను తట్టుకోలేను. అందుకే నేను వెళ్ళి, అడవిలో దయ్యం ఉంది, అది మనల్ని తినడానికి చూస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను. నీ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలేస్తుంది పిచ్చుకా. దయ్యాలకి తినడం తెలుసు కానీ జాలి పడడం కూడా తెలుసా? తెలుస్తుంది పిచ్చుకా. నీకు ఆకలి వేసినట్టుగా మాకెలా ఆకలి వేస్తుందో, మీకు ఎమోషన్స్ ఎలా ఉంటాయో మాకు ఉంటాయి. కాకపోతే దయ్యమనగానే చంపేస్తుందని మీరు ఫీల్ అవుతుంటారు కదా, అది నిజం చెయ్యడానికి నిజంగానే చంపేస్తుంటాం. నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నేను నమ్మను. నేను ఇక్కడి నుండి వెళ్ళి నా ఫ్రెండ్స్కి చెప్తాను. వాళ్ళు నా మాట ఖచ్చితంగా నమ్ముతారు, జాగ్రత్త పడతారు. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు పిచ్చుగా? నీ ఫ్రెండ్ కాకి కట్టెలు తీసుకొని నీ వైపు వస్తుంది. దానికి చెప్పి చూడు, అదేమంటుందో చూద్దాం. నేను వెళ్ళి ఆ చెట్టు మీదే ఉంటాను, నీ కట్టెలు నీ దగ్గరే ఉంటాయి అని దయ్యం తల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్టెలు గాల్లో వచ్చి పిచ్చుక దగ్గర పడతాయి. పిచ్చుక అయోమయంగా చూస్తుండగా కాకి కట్టెల మూట పట్టుకుని పిచ్చుక దగ్గరికి వచ్చింది. ఏమే పిచ్చుగా, ఇంకా నీ కట్టెలు కొట్టడం పూర్తి కాలేదా? లేదు కాకి, మరింత సమయం పట్టేలా ఉంది. నువ్వు వెళ్ళు, నేను కట్టెలు కొట్టుకొని వస్తాను. మన ఫ్రెండ్స్ అడిగితే కట్టెలు కొట్టుకొని వస్తున్నానని చెప్పవే. కొట్టిన వరకు చాలు, పద పిచ్చుకా. అలా వద్దు కాకి, ఒక 10 నిమిషాల్లో కట్టెలు కొట్టడం పూర్తయిపోతుంది. అన్నింటినీ కట్టుకుని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు, మన ఫ్రెండ్స్ అడిగితే చెప్పు కట్టెలు తీసుకొని వస్తుందని, సరేనా? సరే పిచ్చుగా, అయినా రోజు మా అందరికంటే ముందే కట్టెలు కొట్టుకుని వెళ్ళిపోయేదానివి కదా. ఈరోజు ఏమైంది? ఎందుకు ఇంకా అడవిలోనే ఉన్నావు? ఏదో పోగొట్టుకునే దానిలా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? ఏదైనా సమస్య ఉందా? ఉంటే చెప్పవే, చిటికెలో తీర్చేస్తాను. నా పేరు తెలుసు కదా, కాకి. క్షణంలో ఏదైనా ఖాతం కావాల్సిందే. ఆ అడవిలో అని పిచ్చుక పూర్తిగా అడవిలో దయ్యముందని చెప్పలేకపోతుంది. అయ్యో, ఇదేంటి? దావరకు వచ్చి గొంతులోనే ఆగిపోతుంది. మిగతాది బయటకు రాదా ఏంటి? హొసై కాకి, అడవిలో దయ్యముంది, జాగ్రత్తగా ఉండమని చెప్దామంటే నోట్లో నుండి బయటకి మాట రావట్లేదే అని పిచ్చుక దయ్యాన్ని చూస్తుంది. చెట్టు మీదున్న దయ్యం గట్టిగా నవ్వుతూ, ఈ అడవిలో దయ్యముందని నువ్వు చెప్పాలనుకున్న విషయం నీ నోట్లో నుండి బయటికి రాదు పిచ్చుకా. ఎప్పుడైతే మీరందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారో అప్పుడే నేనొచ్చి అందరినీ తినేస్తాను అని దయ్యం నవ్వుకుంటూ ఉంటుంది. పిచ్చుక కొట్టిన కట్టెలు తీసుకొని అక్కడి నుండి కాకితో కలిసి బయలుదేరుతుంది. దయ్యం కూడా ఆ చెట్టు మీద నుండి కదిలి అలా గాల్లో వాటి వెనకాలే వెళ్తూ ఉంది. మరుసటి రోజున అడవిలో అక్కడక్కడ ఇల్లు కట్టుకొని పిచ్చుక, కాకి, పావురం, చిలుక, గ్రద్ద, కొంగ అనే పక్షులు పగలంతా వాటికి తోచిన పని చేసుకుంటూ, రాత్రంతా ఒక చోట కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉండేవి. ఒకరోజు రాత్రి అన్ని పక్షులు రోజూ కలుసుకునే ఇంట్లో కలుసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే పిచ్చుక మాత్రం దీనంగా ముఖం పెట్టి తనలో తాను, అడవిలో నేను దయ్యాన్ని చూశానని చెప్తే వీళ్ళు నమ్ముతారో లేదో. అసలు అడవిలో దయ్యం ఎలా వచ్చింది? ఎక్కడి నుండొచ్చింది? నాకే 2-3 సార్లు ఎందుకు కనిపించింది?
మిగతా పక్షులకు కనబడినట్టు లేదు. అందుకే అవేవి దయ్యం గురించి మాట్లాడుకోవట్లేదు. నాలా ఆలోచించటం లేదు. రోజు మాట్లాడుకునే సరదా మాటలే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను దయ్యం గురించి చెప్తే భయపడిపోతారనుకుంటాను. కానీ దయ్యం అనే మాట నా నోట నుండి బయటికి రావట్లేదే అనుకుంటూ ఉండగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్న పావురం దిగులుగా ఉన్న పిచ్చుకను చూసింది. అప్పుడు పావురానికి పిచ్చుక ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పిన విషయం గుర్తొచ్చింది. అరే, తోటి పక్షులతో మాట్లాడుతూ పిచ్చుక ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఇప్పుడు పిచ్చుకను అడుగుతాను అని లోపల అనుకుని పైకి గట్టిగా, అందరూ కాసేపు మౌనంగా ఉండండి. పిచ్చుక నాకు ఫోన్ చేసి ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంటూ చెప్పింది. అప్పుడు అన్ని పక్షులు పిచ్చుకని చూస్తాయి. ఇప్పుడు చెప్పవే పిచ్చుక, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నాకు ఫోన్ చేశావు. నా ఇంటికి కూడా వస్తానన్నావు. ఏంటా ముఖ్యమైన విషయం? ఏంటి పావురమా, పిచ్చుక నీకు ఫోన్ చేసి ముఖ్యమైన విషయం చెప్పాలని నిన్ను కలుస్తానందా? అవునే, కావాలంటే పిచ్చుక ఇక్కడే ఉంది కదా, దాన్ని అడుగు. నాకు ఫోన్ చేసిందో లేదో అదే చెప్తుంది. నిజమా పిచ్చుక? సరే, ఆలస్యం చేయకుండా ఆ విషయం ఏమిటో చెప్పు. చెప్పాలని నాకు ఉంది కొంగ, కానీ చెప్పలేకపోతున్నా. ద ద ద ఇది మాత్రమే గొంతులో నుండి బయటకొస్తుంది. అంతేగాని దాంతో కలిసిపోతున్న పూర్తి పదం మాత్రం బయటకు రావట్లేదు. ఏంటి పిచ్చుక, తమాషా చేస్తున్నావా? దా మాత్రమే గొంతులో నుండి రావటం ఏంటి? మిగతా పదాలు రాలేకపోవటం ఏంటి? దాదా అంటే నేనేమనుకోవాలి? ఈ అడవిలో ఎక్కడైనా డబ్బుందనుకోవాలా? లేదంటే ధనముందనుకోవాలా? లేదంటే దరిద్రం ఉందనుకోవాలా? ఏమనుకోవాలి? అయ్యో చిలుక, ఇవేవీ కావు. ఇంకా ఇంకా దా మీద మొదలయ్యే పదాలు చెప్పుకుంటూ వెళ్ళు. నేను చెప్పాలనుకున్నది నీ నోటిలో వస్తే నేను అది అంటూ తలూపుతాను. నా బాధ అర్థం చేసుకోండి, మనం ఆపదలో ఉన్నాం అని పిచ్చుక చెప్తుంటే పావురం, కొంగ, చిలుక, గ్రద్ద, కాకి అన్నీ విచిత్రంగా చూస్తుంటాయి. వాటి చూపులో పిచ్చుకకి పిచ్చి పట్టినట్టుగా ఉందని అర్థమవుతుంది. పిచ్చుక, ఏంటే ఇదంతా? అన్నీ మాట్లాడుతున్నాను గాని మనకొచ్చిన ఆపద గురించి చెప్పలేకపోతున్నాను. మనకి ఆపద వచ్చిందా? ఏం ఆపదొచ్చింది? ఎక్కడి నుండొచ్చింది? ఏంటా ఆపద? ఎవరు తీసుకొచ్చారు? చెప్పు పిచ్చుక. ఆ ఆపద పేరేంటి? ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఎవరికి ముందుగా వస్తుంది? ఏ చిలుక, ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటావా? కొంచెం టైం ఇవ్వు. అవే మాకు అర్థం కావట్లేదు పిచ్చుక. అన్నీ ఇంత బాగా మాట్లాడుతున్న నువ్వు వచ్చిన ఆపద గురించి దాని చెప్తూ ఆగిపోతున్నావు. ఆ తర్వాత అని కొంగ అంటుండగా అక్కడికి దయ్యం వచ్చింది. అన్నింటినీ చూస్తూ, దా తరువాత దయ్యం వస్తుంది. అంటే రెండు కలిపితే దయ్యం అంటే నేనే. హహహ. అని దయ్యం గట్టిగా నవ్వుతుంది. అప్పుడు పక్షులన్నీ దయ్యాన్ని చూసి హడలెత్తిపోతాయి. ఆ ఇంట్లో నుండి పారిపోవాలని చూస్తుంటాయి. కాని దయ్యం తలుపేస్తుంది. పక్షులన్నీ భయం భయంగా దయ్యాన్ని చూస్తుంటాయి. ఎప్పటిలాగే అందరూ వచ్చి చలిమంట దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. నాకు నచ్చిన వాళ్ళని నేను తీసుకొని తింటాను. మీరు మాత్రం నన్ను చూడకుండా నేనిక్కడ లేనట్టుగానే మాట్లాడుకోవాలి. అదే ఇంతకు ముందు నేను రాకముందు మాట్లాడుకున్నారు కదా, అలాగే ఇప్పుడు మాట్లాడుకోవాలి అని దయ్యం చెప్పగానే పక్షులన్నీ భయం భయంగా చలిమంట కాసుకుంటూ ఉంటాయి. దయ్యం మాత్రం వాటి వెనకాలే తిరుగుతూ వాటిని చూస్తూ, చెప్పండి, మీలో ముందుగా ఎవరిని తినాలి? ఎవరి మాంసం బాగుంటుంది? నువ్వు చెప్పు కాకి, నేను ముందుగా ఎవరిని తినాలి? నేను మాత్రం బాగుండను దయ్యమా. నన్ను చూస్తున్నావు కదా, నేనెంత నల్లగా ఉన్నానో. ఇంత నల్లగా నన్ను నువ్వు ఎలా తింటావు చెప్పు? నేనే మాత్రం రుచిగా ఉండను. నన్ను వదిలిపెట్టు. ఓహో కాకి, నేను నిన్ను ఎవరిని తింటే బాగుంటుందో చెప్పమని అడుగుతున్నానంతే. నేను తింటానని చెప్పట్లేదు. గ్రద్దని తిను, అది బాగుంటుంది. చాలా మాంసం తింటుంది, రుచిగా ఉంటుంది అని కాకి చెప్పగానే దయ్యం టక్కున గ్రద్దని పట్టుకుని తినేస్తుంది. మిగతా పక్షులు భయపడుతుంటాయి. దయ్యం అన్నింటినీ చూస్తూ,
పావురమా, ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరిని తినాలి? కొంగని తిను, అది చాలా చేపలు తిని బాగా రుచిగా ఉంటుందనిపిస్తుంది. అనగానే దయ్యం కొంగని తినేస్తుంది. మిగతా పక్షులు భయపడుతూ మళ్ళీ దయ్యాన్ని చూస్తుంటాయి. అలా దయ్యం ఒకదాన్ని అడుగుతూ మరొక పక్షిని తింటూ చివరకు పిచ్చుకని కూడా తింటుంది. తర్వాత సంతోషంతో ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయి అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఓ రాత్రివేళ దట్టమైన అడవి ప్రాంతంలో ఒక దయ్యం నిలబడి, ఇంత పెద్ద అడవిలో పిచ్చుక, కాకి, పావురం, చిలుక, కొంగ అనే పక్షులు ఎక్కడున్నాయో తెలుసుకోవటం ఎలా? బాస్ చెప్పినట్టుగా పిచ్చుకని ఎత్తుకెళ్లేదెలా? అని ఆ దయ్యం దిక్కులు చూస్తుండగా కొద్ది దూరంలో టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్న కాకి కనిపించింది. ఇంత రాత్రి వేళ ఈ కాకి టార్చ్ లైట్ వేసుకొని ఎక్కడి నుండి ఎక్కడికెళ్తున్నట్టు? ఈ కాకిని పట్టుకొని పిచ్చుక గురించి అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. అప్పుడు నేను పిచ్చుకని ఎత్తుకెళ్లి బాస్కి అప్పగిస్తాను. బాస్ నాకింకా రెస్ట్ ఇస్తాడు. ఇక ఆలస్యం చేయకూడదు అని దయ్యం కాకి వెళ్తున్న వైపు వెళ్లి కాకికి ఒక చోట అడ్డుపడింది. దారిలో అడ్డుగా ఉన్న దయ్యాన్ని చూసి కాకి అదిరిపడింది. కాకి చేతిలో ఉన్న టార్చ్ లైట్ పడిపోతుంది. కాకి తప్పించుకోవాలని చూస్తుండగా, కాకి, నేను దయ్యాన్ని, నా నుండి తప్పించుకోవాలని చూస్తే ప్రాణాలు పోతాయి. నేను నిన్ను పిచ్చుక ఉండే ఇల్లు ఎక్కడో చూపించమని అడుగుతాను. నువ్వు నాకు పిచ్చుక ఇల్లు చూపించు. నేను నిన్ను వదిలిపెడతాను. నిన్నేం చెయ్యను. పిచ్చుక ఇల్లా? పిచ్చుకతో నీకేంటి పని? నాకు ఎలాంటి పని లేదు, కానీ బాస్కి పనుంది. పిచ్చుకని తీసుకెళ్లి మా బాస్కి అప్పగిస్తే ఈరోజు మా బాస్ నాకు అప్పగించిన పని పూర్తయిపోతుంది. ఇంతకీ ఎవరు మీ బాస్? ఏయ్, పిచ్చుక ఇల్లు ఎక్కడో చెప్పు. నాకు పిచ్చుక కావాలి, లేదంటే నిన్ను వదిలిపెట్టను, చంపి తినేస్తాను అని దయ్యం బెదిరిస్తుంది. కాకి అయోమయంగా చూస్తూ తనలో తాను, పిచ్చుక నా భార్యని తెలియక ఈ దయ్యం నన్నే పిచ్చుక గురించి అడుగుతుంది. పిచ్చుక ఉంటున్న ఇంటిని చూపించమని అడుగుతుంది. ఎలాగైనా ఈ దయ్యం నుండి నా పిచ్చుకని కాపాడుకోవాలి, లేదంటే ఈ దయ్యం పట్టుకెళ్ళిపోయేలాగుంది. ఏమైనా అంటే బాస్ అంటుంది. కొత్తగా ఈ అడవికి వచ్చిన బాస్ ఎవరబ్బా? ఏంటో అంత గందరగోళంగా ఉంది. పిచ్చుక ఇంతకు ముందున్న పాత ఇంటికి తీసుకెళ్లి ఇదే పిచ్చుక ఇల్లు అని చూపిస్తాను. దయ్యం పిచ్చుక కోసం చూస్తుండగా నేను నా ఇంటికెళ్ళి నా భార్య పిచ్చుకని, కొడుకు కాకిని, కూతురు పిచ్చుకని కాపాడుకుంటాను అనుకుంటూ ఉండగా దయ్యం కల్పించుకొని, ఏయ్ కాకి, ఆ పిచ్చుక ఇల్లు ఎక్కడో చెప్తావా, లేదంటే నిన్ను చంపి తినేయమంటావా? అయ్యయ్యో వద్దొద్దు, నన్ను చంపి తినేస్తే నీకు పిచ్చుక ఇల్లు ఎలా తెలుస్తుంది దయ్యం? నువ్వు కాకపోతే మరో పక్షి నా చేతికి చిక్కేది కాకి. అది ఏదైనా తన ప్రాణం కాపాడుకోవడానికి పిచ్చుక ఇంటిని చూపిస్తుంది. పిచ్చుకని ఎలాగైనా నేను ఎత్తుకెళ్ళిపోయేదాన్ని. చెప్పు, పిచ్చుక ఇల్లు ఎక్కడుంది? చూపిస్తావా లేదా? పిచ్చుకకి నాకు మాటలు లేవు. పిచ్చుక ఇంటిని నీకు దూరం నుండే చూపిస్తాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏమైనా చేసుకో. నేను మాత్రం పిచ్చుక ఇంటిని చూపించి వెళ్ళిపోతాను, సరేనా? సరే పద అని దయ్యం చెప్పగానే దయ్యం భుజం మీద కాకి నిలబడింది. దయ్యం ముందుకు నడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు పిచ్చుక ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది. ఎక్కడ తన భర్త కాకి వస్తున్నట్టు అనిపించలేదు. కొడుకు కాకి, కూతురు పిచ్చుక బెడ్ మీద పడుకుని ఉంటారు. పొద్దున్నే పోయి పొలానికి నీళ్లు పెట్టొచ్చని ఎంత చెప్పినా వినకుండా నా భర్త కాకి పొలం దగ్గరికి వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. ఇక ఎప్పుడైనా రానివ్వు, నేను పడుకుంటున్నాను అని పిచ్చుక పడుకుంది. దయ్యం, కాకి ఒక పాడుపడిన ఇంటికి కొద్ది దూరంలో ఆగిపోతాయి. దయ్యం ఆ ఇంటిని చూసి, కాకి, ఆ పిచ్చుక ఉండేది ఇక్కడేనా? ఇదే ఇల్లా? అవును దయ్యమా, ఇదే ఇల్లు. నేను తిరిగి నా ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళు కాకి, నేను ఈ విషయంలో నీకు ఎలాంటి సాయం అందించట్లేదు, కానీ బాగా గుర్తు పెట్టుకుంటాను అని దయ్యం చెప్పగానే కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా తన ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. దయ్యం ఆ పాత ఇంటికొచ్చింది. కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటుంది. లోపలి నుండి ఎలాంటి శబ్దమూ రాదు. తలుపు దగ్గరికొచ్చి తలుపు మీద గట్టిగా కొట్టి,
పిచ్చుక ఇంట్లో ఉన్నావా? తలుపు తీ. అని అరుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏ పక్షి ఉండటం లేదని దయ్యానికి అర్థం కాలేదు. తలుపు తీ పిచ్చుక, నేను దయ్యాన్నొచ్చాను. నిన్ను బాస్ తీసుకురమ్మని చెప్పాడు. గొడవ చెయ్యకుండా నాతో వచ్చేయ్. నీకేం కాకుండా నిన్ను తీసుకెళ్లి బాస్కి అప్పగిస్తాను. నువ్వెక్కడ దాక్కున్నా నేను పట్టుకొని బాస్ దగ్గరికి తీసుకెళ్లిపోతాను అని దయ్యం తలుపు బద్దలు కొట్టుకుని ఇంట్లోకెళ్తుంది. అంత చీకటి. అప్పుడు దయ్యం కళ్ళలో నుండి వెలుగొస్తుంది. ఇల్లు మొత్తం కనబడుతుంది. కాని ఎక్కడా పిచ్చుక లేదు. అప్పుడు దయ్యానికి కాకి తనని మోసం చేసిందని అర్థమైంది. కాకి, నన్నే ఇంతలా మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. ఎలాగైనా పట్టుకుంటాను. పిచ్చుక దొరక్కపోతే నిన్నైనా బాస్ దగ్గరికి తీసుకెళ్లిపోతున్నాను. వస్తున్నాను, కాసుకో అని దయ్యం గాల్లోకి లేచింది. వేగంగా ముందుకు వెళ్తూ కాకి కోసం చూస్తుండగా కాకి ఒక ఇంట్లోకి వెళ్లడం గమనించింది. అది చూసిన దయ్యం నవ్వుతూ కాకి ఇల్లు దొరికిపోయింది అని కాకి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన కాకి కంగారుగా పిచ్చుక, పిచ్చుక, లే పిచ్చుక, అడవిలోకి దయ్యం వచ్చింది. లే, పిల్లల్ని కూడా లేపు. ఆ దయ్యం ఇక్కడికి వచ్చేలోపు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని పిచ్చుకని లేపింది. పిచ్చుక నిద్రమబ్బుగా ఏమైందండి? ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? అడవిలోకి కొత్తగా దయ్యం వచ్చింది పిచ్చుక. ఆ దయ్యానికి నువ్వు కావాలి. దయ్యమేంటి? దయ్యానికి నేను కావాలని చెప్పడం ఏంటి? నమ్మేటట్టుగా లేదు. పిచ్చుక, ముందుగా పిల్లల్ని లేపు. మనం ఇంట్లో నుండి పారిపోయి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుందాం. లేపు పిచ్చుక, పిల్లల్ని లేపు అని అంటుండగా దయ్యం కిటికీ దగ్గరికొచ్చింది. కాకిని పిచ్చుకని చూస్తూ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడగ్గానే కాకి పిచ్చుక దయ్యాన్ని చూసి భయపడతాయి. సారీ కాకి, నువ్వు రాంగ్ అడ్రస్ ఇచ్చావు. నేను రైట్ అడ్రస్కి వచ్చాను. ఇక చేసేదేం లేదు. పిచ్చుకని నాకు అప్పగించు. నేను బాస్ దగ్గరికి తీసుకెళ్లిపోతాను అని దయ్యం ఇంట్లోకొచ్చింది. పిచ్చుక కాకి ఎక్కడికి పారిపోవడానికి వీల్లేకపోవడంతో దయ్యానికి చిక్కాయి. పద పిచ్చుక, మన బాస్ దగ్గరికి వెళ్దాం. ఇలా చూడు దయ్యమా, నాకు పిల్లలున్నారు. నన్ను వదిలిపెట్టు. నీకు దండం పెడతాను. ఇలా చూడు పిచ్చుక, నేను మంచిగా చెప్తున్నాను. పద, బాస్ దగ్గరికి వెళ్దాం. బాస్కి నిన్ను అప్పగిస్తాను. దాంతో నా పనైపోతుంది. నువ్వు బాస్ని బ్రతిమాలుకుంటావో లేక బలైపోతావో ఇంక నీ ఇష్టం. పద, ఆలస్యం చెయ్యొద్దు. పిచ్చుక, నాకు దొరికావన్న విషయం అక్కడ బాస్కి తెలిసిపోయింది. మన కోసం చూస్తుంటాడు. పద అని చెప్పగానే పిచ్చుక కన్నీళ్లతో తన పిల్లల్ని చూసుకొని ఏవండి, మన పిల్లలు జాగ్రత్త అని దయ్యం భుజం మీద నిలబడింది. అంతే, దయ్యం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పైకి లేచి ముందుకు వెళ్తూ వెనుక నీ భర్త కాకి వస్తున్నాడా పిచ్చుక? లేదు దయ్యం, ఆయన వస్తే పిల్లలు ఎలా ఉంటారో చెప్పు అని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు. దయ్యానికి తెలీదు కాకి దయ్యాన్ని ఫాలో అవుతుందని. దయ్యం ఒక గుహలోకెళ్ళింది. కాకి కూడా అయోమయంగా దిక్కులు చూస్తూ ఆ గుహలోకెళ్ళింది. ఆ గుహలో ఒక రాయి మీద గ్రద్ద నిలబడి కత్తి పట్టుకుని ఉంది. దయ్యం ఆ గ్రద్ద దగ్గరికి వచ్చింది. పిచ్చుక గ్రద్దని చూసి షాక్ అవుతుంది. గుహలోకొచ్చిన కాకి ఒకచోట గ్రద్దకి దయ్యానికి కనిపించకుండా దాక్కుని గ్రద్దని చూస్తుంది. ఆశ్చర్యంగా ఈ దయ్యం బాస్ గ్రద్దన్నమాట. ఇక్కడ తనకి మేము చిక్కడం లేదని ఇలా దయ్యాన్ని తెచ్చుకొని మమ్మల్ని భయపెట్టి తన ఆకలి తీర్చుకోవాలనుకుంటుందన్నమాట. ఇక నేను ఊరుకునేది లేదు. నా భార్య పిచ్చుకని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉండగా బాస్, మీరు తీసుకురమ్మని చెప్పిన పిచ్చుకని తీసుకొచ్చాను. ఇక నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అలాగే దయ్యమా, ఈ పూట పిచ్చుకతో నా ఆకలి తీర్చుకుంటాను. నువ్వు వెళ్ళు అని చెప్పగానే దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గ్రద్దని పిచ్చుక బ్రతిమాలుతూ ఉంటుంది. కాని గ్రద్దకి జాలి కలగట్లేదు. పైగా కసాయిగా మాట్లాడుతూ పిచ్చుక, నీ పిల్లల గురించేం బాధపడకు. ఈరోజు నిన్ను తినేస్తాను, రేపు మీ ఆయనని తినేస్తాను, అవతల రోజు నీ పిల్లల్ని తినేస్తాను.
అప్పుడు మీరంతా నా కడుపులో కలిసిమెలిసి ఉంటారు. నా కడుపులో హాయిగా ఆడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా మాట నమ్ము పిచ్చుకా. అని అంటుండగా కాకి గ్రద్ద దగ్గరికొచ్చింది. ఓహో, ఇదంతా నీ ప్లానా? నువ్వు మాతో ఉంటూ మా మీద దాడి చేస్తుంటే అడ్డుకుంటున్నామని ఇలా బాస్ అవతారం ఎత్తావా? అయినా దయ్యం నీకు పని మనిషిలా ఎలా మారింది? ఏం మాయ చేశావు? ఓహో కాకి, నువ్వు కూడా వచ్చావా? ఇప్పుడు నాకు నిన్ను తినే ఉత్సాహం లేదు. నేను పిచ్చుకని తినాలని ఆశపడుతున్నా. ఇక్కడి నుండి వెళ్ళు. రేపు నిన్ను తింటాను. ఇప్పుడు నువ్వెంత బ్రతిమాలినా నిన్ను తినలేను. రేపటి వరకు నువ్వు బ్రతికుండాలి కదా. అని కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్రద్ద దగ్గర ఉన్న కత్తిని తీసుకుని గ్రద్దని పొడిచింది. అంతే, గ్రద్ద పెద్దగా అరుస్తూ కింద పడింది. కాకి పిచ్చుక ఆ గుహలో నుండి వెళ్ళిపోతాయి. గ్రద్ద దయ్యాన్ని పిలుస్తూ ఉంటుంది. దయ్యం మాత్రం ఒక చెట్టు కొమ్మ మీద హాయిగా పడుకొని ఉంటుంది.